శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రిమీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు లలితాదేవి ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. కాశీబుగ్గ ఆలయం గురించి వినే ఉంటారు. 10 మందికి పైగా చనిపోవటం, అలానే ఏకాదశి రోజున అంతమంది జనాలు వెళ్ళటం, ఇది ఎవరి తప్పిదం అయి ఉంటుందంటారు? మరి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికే వెళ్ళారు. ఆ వెళ్ళిన వారికి ఇలా అవ్వటం అనేది చర్చనీయాంశమైంది. ఇది ఎవరు తప్పు అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ గుడి కట్టినదందా తప్పు అంటే మరి మొత్తం చాలా గుళ్ళు ఉన్నాయిగా. పాపం ఆయన నిస్వార్థంగా తిరుపతికి వెళ్ళి ఏంటి ఇదిగా ఉంది, మనం ఫ్రీగా ఏదైనా ఇచ్చేయాలి అనే భావనతో ఆయన వీడియోలు కనుక మీరు చూసినట్లయితే ప్రతి వారము కూడా అక్కడ పేద ప్రజలకు ఒక్కొక్కరికి 300 పంచుతాడు ఆయన. కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, వాళ్ళ లైన్లో నిలబడి తీసుకొని వెళ్తుంటారు. ప్రతి వారం 300 వికలాంగులకి. ఇంకొకటి ఏంటంటే ఆయన మా అమ్మ కట్టమన్నది టెంపుల్, మా అమ్మ ఇమ్మంటుంది అని చెప్పాడు ఒక వీడియోలో. అమ్మ అంటే ఎవరా అని చూస్తే దుర్గాదేవి. అతనికి 95 ఇయర్స్. 95 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన పెనేదో ఆయన చేసుకుంటూ చక్కగా ఉండాల్సింది. ఇంత సేవ చేస్తున్నాడంటే ఆయన మనసులో ఎంత సేవాభావన ఉంటే చేస్తాడు అనేది మనం ఫస్ట్ గుర్తించాలి. ఎందుకంటే నాకు చాలా బాధేసింది ఆ రోజు జరిగిన సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆయన పట్టుకుపోయారు విచారణ కోసం. ఏంటది అసలు? అది పోలీసులు వచ్చి పట్టుకెళ్ళడం ఏంటి? ఎంత అన్యాయం అది. అసలు ఆయన ఏమైనా తొక్కేసాడా మనుషుల్ని? కాదుగా. పోనీ ఆయన ఏమైనా కాలు మీద ఎవడి మీద కాలు పెట్టి చంపేసాడు అంటే వేరే విషయం. ఆయన గుడి పెట్టి కట్టుకున్నాడు, గుడి కట్టాడు 12 ఎకరాల ప్లేస్లో. ఆయన ఏదో సేవాభావంతో చేశాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు అనిపిస్తుంది చూసే వాళ్ళకి, ఏమిటి అక్కడికి వెళ్తే దేవుడు రక్షించలేదు ఏంటనేది. ఎందుకు రక్షిస్తాడండి? మనం విచక్షణ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తూ మనం ఎక్కడికి వెళ్ళామనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడ కూడా తొక్కిసలాటలు, తోసుకోవడాలు, ముందు వెళ్ళిపోవాలనేటువంటి భావనతో నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు రక్షిస్తాడు? ఇప్పుడు దేవుడి దగ్గర ఒక క్యాండిల్ వెలిగించాం అనుకుందాం, దీపం వెలిగించాం, అందులో వేలు పెట్టాం. మందిరంలో కదండి దీపం కాలకుండా ఉంటుందా? కాలుతుందిగా, అంతే కదా. ఇక్కడ ఏంటంటే జనాలు ఫస్ట్ క్రమశిక్షణ పాటించాలి. ఎప్పుడైతే మనం క్రమశిక్షణ పాటిస్తామో దేవుడి దగ్గరని కాదు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మొన్న ఒక రోజు తమిళనాడులో ఒక విజయ్ది ఒక సభ జరిగింది సార్, అక్కడ కూడా జరిగింది. మరి అట్లా అంటే మరి అక్కడ దేవుడు కాదుగా అక్కడికి వెళ్ళింది. అక్కడ జరిగిన ఏమైంది? గోడ మీద ఎక్కారు, గోడ కింద పడింది. ఆ పడ్డంతో అందరు పరుగులు తీశారు, ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరిగింది. ఇక్కడ ఏంటంటే సమస్య ఏకాదశి రోజు గుడికి వెళ్ళడమా, లేకపోతే ఒక సభకి అటెండ్ అయ్యామా, లేకపోతే ఇంకొక దాంట్లోకి వెళ్ళామా కాదు. మనము అంటే జనాలు పిచ్చి పిచ్చిగా పరుగులు తీయడం, విచక్షణ కోల్పోవడం, అది ఫస్ట్ మనం అర్థం చేసుకోగలగాలి. మనలో ఫస్ట్ చేంజ్ రావాలి. ఎందుకంటే ఆ ధర్మం ఒక మనిషి మీద కాలు తొక్కేసినప్పుడు చచ్చిపోవడం అనేది ఆ ధర్మం, అంతే. ఆ ప్రాణం పోవడం అనేది ధర్మం. దాన్ని మనం మర్చిపోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి యాస్ట్రాలజికల్గా వాస్తుపరంగా ఈ ఆకస్మిక సంఘటనలు గోచారంలో వేటి వల్ల జరుగుతుంది, జన్మజాతకంలో వేటి వల్ల జరుగుతుంది, వాస్తు వల్ల వేటి వల్ల జరుగుతుంది అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కానీ ఆకస్మిక మరణాలు అంటారు వీటిని. అంటే మంచిగానే ఉన్నాడు, అంతా ఆరోగ్యంగా ఉన్నాడు, టెంపుల్గానే వెళ్ళాడు, అక్కడ ఏదో తొక్కిసలాట పడి చచ్చిపోయాడు, లేకపోతే ఇంకోటి ఏదో బస్సు ఎక్కాడు, ఇంకోటి ఏదో ట్రైన్ ఎక్కాడు, ఫ్లైట్ ఎక్కాడు. కారణం ఏమిటంటే వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్స్ అని ఉంటాయి. ఇలాంటి తొక్కిసలాటల్లో జరిగిపోయిన కేసెస్ నేను తీసుకొని రీసెర్చ్ చేసినప్పుడు ఇది ఎలా అంటే ఒక రకంగా ఒక మనిషి ఇంకో మనిషి మీద పడి బలవంతంగా అప్పటికప్పుడు ఆ క్రౌడ్లో చచ్చిపోవడం. దీనికి పాపగ్రహాలు లగ్నాన్ని పూర్తిగా పాడు చేస్తాయి. పాపగ్రహాలు అంటే పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఉంటాయి, లేదా ఆ లగ్నానికి శుభుడైనా కూడా 6-8 లాట్స్ అంటారు, 6-8-12 లాట్స్ వాళ్ళ సంబంధం కలిగినా కూడా ఇలా జరుగుతుంది లగ్నానికి. లేదా కుజ శని పాడై కనుక వాళ్ళ లగ్నాన్ని పాడు చేసినా ఇటువంటి ఫలితాలు జరుగుతాయి. అప్పుడు ఆ సమయాల్లో ఏం చెప్తామంటారేమడి, బాబు ఈ సమయంలో నువ్వు చండీ చేసుకో, ఏదైనా నరసింహస్వామి దర్శనం చేసుకో, లేకపోతే ఆంజనేయ స్వామి, కొంచెం హెవీ రష్ లేకపోతే ఇక్కడ ప్రమాదం అనుకునే ప్రదేశానికి వెళ్ళకు అని చెప్తూ ఉంటాం. కానీ ఎవరు కూడా గుడికి వెళ్తే ప్రమాదం అని ఊహించాం కదా. ఏ చెరువు దగ్గరికి వెళ్తేనో, లేకపోతే ఏ సముద్రం దగ్గరికి వెళ్తేనో, లేకపోతే ఏ మంటల దగ్గరికి, ఏదైనా ఫైర్ దగ్గరికి వెళ్తేనో, లేకపోతే ఏదైనా ఫ్లైట్ ఎక్కుతామో ఆకాశం పడిపోతాం అనుకుంటే గుడికి వెళ్తే ఎవడు అనుకుంటాడు? అంటే గుడికి వెళ్ళినా కూడా మనం అలా ఉన్నాము, అలా జరుగుతుంది అంటే మనము గుడికి వెళ్ళి కూడా మన మనసుని
సరిగ్గా పెట్టుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు నువ్వు గుడికి వెళ్ళి ఏం లాభం? ఉమ్, ఒకటి. ఉమ్, రెండవది గోచారంలో గోచారం అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఉండే ప్లానెటరీ పొజిషన్స్లో శని కుజులు కేంద్ర కోణాల్లో ఉన్నా లేదా కుజుడు రాహుని చూస్తున్నా పరస్పర వీక్షణలు ఉన్నా ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యం అని ఉంటుంది. అంటే దేశకాల పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని మీద. ఓకే. సో దానివల్ల కూడా ఈ జన నష్టం జరగడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఉమ్, దీంతో పాటు ఇంట్లో ఎవరికైనా నైరుతి గనక ఎక్కువ పెరిగిన, నైరుతులు ఎక్కువ ఓపెన్ అయి ఉండేటువంటి కిటికీలు, డోర్స్, కొంతమంది నైరుతి బెడ్రూమ్కి బయట ఒక బాల్కనీ కట్టుకుంటారు. ఎవరంటే వెలుతురు వస్తుంది అంటాడు. ఉమ్, వెలుతురు మంచిదే, నేను కాదనట్లే, కానీ ఎక్కడ పడితే అక్కడ వెలుతురు రాకూడదు. ఇప్పుడు మనం ఉన్నాం, సన్లైట్ మనకు తగలడం చాలా మంచిది, కానీ అదే సన్ని మీరు సూర్యుడికి కళ్ళు పెట్టి చూడండి. ఇప్పుడు ఇది వెలుతురు మంచిదే, కానీ లైట్ దగ్గర మీరు కళ్ళు పెట్టి చూడండి, వెలుతురు మంచిదే కదండి. కళ్ళ మరి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అలా లైట్ని చూడండి, ఏమవుతుంది? పాడైపోతాయి. అవును. అన్నిటికీ మంచిది కాదు. ఇప్పుడు ఒక శబ్దం వినడం మంచిది, కానీ చెవు దగ్గరికి వెళ్ళి శబ్దం దగ్గర పెడితే ఈ ఆర్గన్ పాడైపోతుంది. కరెక్ట్. అంతే కదా. అలా ఏంటంటే దేనికి ఏది మంచిదని చెప్పారు శాస్త్రంలో. నైరుతి నుంచి వెలుతురు ఎక్కువ రాకూడదు, అది పితృదేవతా స్థానము అంటారు. ఉమ్, ఆ పితృదేవతా స్థానం ఏదైతే ఉందో అది కనుక ఎక్కువ వెలుతురు ఉంటే పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కలగదు. అందుకని అది వీలైనంత మట్టుకు పూర్వంలో మనకు నైరుతిలో ఒక చీకటి గది కట్టేవారు పని కట్టుకొని ఒకప్పుడు. ఇటువంటి తెలియక రెండు కిటికీలు పెట్టేయడం, నైరుతిలో విపరీతంగా ఓపెన్ వదిలేయడం చేయకూడదు. మళ్ళీ మీరు వాయువ్యం కానీ లేకపోతే ఉత్తరం కానీ తూర్పు కానీ కంప్లీట్ వెలుతురు ఉండాలి, అక్కడ బాగా ఓపెన్ ఉండాలి. ఉమ్, అక్కడ మాత్రం క్లోజ్ ఉండడానికి వీలు లేదు. కొన్ని క్లోజ్ ఉండాలి, కొన్ని ఓపెన్ ఉండాలి. మన శరీర నిర్మాణంలో కూడా అలా ఉంది, మనం కనుక అర్థం చేసుకుంటే. ఉమ్, ఉమ్, తినేటువంటి పదార్థం ఓపెనింగ్గా ఉంటుంది, బుధస్థానం క్లోజ్గా ఉంటుంది, అది ఓపెన్గా ఉండదు. అంటే నేను చెప్తున్నాను, అర్థం అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో, అంతేగాని మరొకటి కాదు ఇక్కడ. అలా ఏంటంటే ఈ జాగ్రత్త తీసుకోకపోతే కూడా వాళ్ళ ఇళ్లల్లో అటువంటివి జరుగుతాయి. ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి, ఆ కొద్ది మంది ఎందుకు చనిపోయారు? 10 మంది. ఆ పర్టికులర్ పర్సన్స్ ఎందుకు చనిపోయారు అని తీసుకుంటే ఓకే. వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇవి ఉంటాయి. అలా అని చార్ట్స్లో ఉంది కాబట్టి చచ్చిపోయాడు, ఏముంది వాడికి అట్లా రాతుందంటే అది మళ్ళీ విటందవాదం అవుతుంది. ఉమ్, ఫస్ట్ మనలో విచక్షణ ఉండాలి. ఇప్పుడు ఆగుంది, ఇప్పుడు మనం చూడండి, ఒక బస్సు వెళ్తూ ఒక అవును. కింద ఏదో ఉంది తగలబడిపోయింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ఇది నేను యాక్సిడెంట్గా నేను పరిగణించను. అంటే ఎందుకంటే ఇక్కడ ఇది నీకు ఇంకొక- విచక్షణలో కోల్పోవడం వల్ల జరిగిందంట నేను. ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి కొన్ని స్పెషల్ అకేషన్స్ కి అవును, దేవుణ్ణి వెళ్ళి దర్శించుకుంటే కొంత మేలు జరుగుతుంది, లేకపోతే అది వేరు, ఆ పుణ్యం వేరు అని అనుకునే భక్తులు అవును. గరికపాటి లాంటి వారు చాలా ప్రవచనాల్లో కూడా చెప్పారు, అసలు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండి చక్కగా పూజ చేసుకోండి అని. మరి ఏది నమ్మాలంటారు, ఏది పాటించాలి? ఆయన ఏంటంటే అమ్మా, ఆయన చెప్పినటువంటిది అసలు దర్శించుకోకండి అని కాదు. ఉమ్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్నర్గా ఫస్ట్ బాగుండండి. మీకు నేను అనేది ఏంటంటే ఒక విత్తనం ఉంది, ఆ విత్తనం లోపల ఉండే ఇది సరిగ్గా లేదు, మంచి విత్తనం కాదు అనుకోండి, సరైన చెట్టు రాదు, అది వృక్షం సరిగ్గా రాదు, దానికి ఫలాలు రావు. అవును. అలాగే మనం ఫస్ట్ ఇన్నర్గా బాగుండాలి. అంటే నీకు ఎప్పుడు కల్మషాలు, కోపాలు, ద్వేషాలు వాటితో ఉండి నువ్వు టెంపుల్కి వెళ్ళినా వేస్ట్. ఎందుకంటే టెంపుల్ కంటే ముందు నీ మనసు లోపల ఉన్నాడు. లలితా సహస్రనామం ఏం చెప్తుంది? సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, పైన సహస్రాలను ఉంది అమ్మవారు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత, 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుంది అమ్మవారు అని అంత స్పష్టంగా చెప్తుంటే మనము అంటే టెంపుల్కి వెళ్ళడం తప్పేమీ కాదు, దర్శనం చేసుకోవడం తప్పేమీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం తప్ప కాదు, కానీ స్కూల్కి వెళ్ళి స్కూల్లో టీచర్ ఏం చెప్తుందో సరిగ్గా వినకుండా ఎగ్జామ్ రాయకపోవడం తప్పు. అరే స్కూల్కి వెళ్ళి ఫెయిల్ అయ్యాడండి అందుకని స్కూల్కి పంపించకూడదంటే, కరెక్ట్. స్కూల్కి వెళ్ళి వాడిని చదివించడం వల్లే ఫెయిల్ అయ్యాడండి, వాడిని ఎందుకు పంపిస్తున్నావు, అదే కదా పెద్ద మనం చేసిన తప్పు అనుకుంటే కాదు కదా. అవును, అవును. ఫ్లైట్ ఎక్కడమే తప్పు అయిపోయిందండి అంటే అట్లా ఫ్లైట్ పడిపోయిందంటే మనం ఏంటంటే మనం రాంగ్గా అర్థం చేసుకుంటున్నాము. రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.